Yes, hi to everyone. Welcome to Aero Venkatesh YouTube channel. This is Venkatesh Aerova and మనం 7th క్లాస్ లెసన్స్ చెప్పుకుంటూ ఉన్నాం తెలుగులో. ఇందులో భాగంగా 5th యూనిట్లో ఉన్నాం మనం ఇప్పుడు. సో 5th యూనిట్లో రీడింగ్ ఏ అనేది కంప్లీట్ అయిపోయింది. రీడింగ్ ఏలో మనం అండమాన్కి వెళ్ళేసి వచ్చాం. ఓకే, సో ఎక్సలెంట్ జర్నీ. నెక్స్ట్ రీడింగ్ బిలో ఒక పోయం, ఎక్కడికి వెళ్ళాం? మూన్ మీదకి వెళ్ళేసి వచ్చాం. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు వన్ మిస్టీరియస్ ప్లేస్. ఓకే, ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాం, ఒక కొత్త లోకంలోకి వెళ్ళబోతున్నాం. ఓకే, సో ఆ లెసన్ నేమ్ ఏంటో తెలుసా? సిన్బాద్ ద సైలర్. సిన్బాద్ ద సైలర్. ఓకే, సైలర్ అంటే ఏ బోట్ మ్యాన్. ఓకే, పడవలో కానీ షిప్లో కానీ పనిచేసే వాళ్ళని సైలర్ అంటాం. ఓకే, సో ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు అనేది మనం ఈ లెసన్లో చూస్తాం. అన్నీ అద్భుతంగా ఉంటాయి ఈ లెసన్లో. ఓకే, వింతైనటువంటివన్నీ ఉంటాయి ఇక్కడ. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కానీ మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, సో లెట్ us start this. I bought a substantial stock of goods to trade and sailed on a ship with a number of my merchant friends. సో నేను సబ్స్టాన్షియల్ అంటే లార్జ్. ఓకే, సో నేను చాలా వస్తువుల్ని తీసుకొని పడవలో వెళ్తూ ఉన్నాను. నా వ్యాపారానికి అవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా పడవలో వేసుకొని విత్ ఎ నెంబర్ ఆఫ్ మై మర్చెంట్ ఫ్రెండ్స్, వ్యాపారం చేసేటటువంటి అతని ఫ్రెండ్స్ అందరూ కూడా అతనితో పాటు ఉన్నారు. సో వీళ్ళందరూ గ్రూప్గా వెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకొని పడవలో వేసుకొని వెళ్తూ ఉన్నారనమాట. ఓకే, వ్యాపారం కోసం. We placed ourselves in the care of Allah and set off. సో వాళ్ళు అంతా స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ దేవుణ్ణి అల్లాని నమ్ముకొని ఆయన మీదే అంతా భారం వేసి వాళ్ళ ప్రయాణం అనేది స్టార్ట్ చేశారు. ఓకే, సముద్ర ప్రయాణం కదా, వెళ్ళేటప్పుడు మన హిందువులు అయితే గంగమ్మని పూజ చేసి తర్వాత స్టార్ట్ చేస్తారు. సో వీళ్ళు ముస్లిమ్స్ కాబట్టి అల్లాని ప్రేయర్ చేసి వాళ్ళ భారం అంతా అల్లా మీద వేసేసి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. సూన్ వీ రీచ్డ్ యాన్ ఐలాండ్. సో కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత వాళ్ళు ఒక ఐలాండ్ని చేరుకున్నారు. ఐలాండ్ అంటే చుట్టూ వాటర్ ఉండి మధ్యలో భూమి ఉంటుంది కదా, సో అది ఆ ఐలాండ్ని చేరుకున్నారు. వీ డిసైడెడ్ టు గో అషోర్. మై ఫ్రెండ్స్ వెంట్ టు గ్యాదర్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్. ఓకే, సో వాళ్ళందరూ కూడా ఒక ఒడ్డుకి వెళ్ళాలనుకున్నారు. సో ఆ ఒడ్డుకి చేరుకున్న తర్వాత, ఆ తీరానికి చేరుకున్నాక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకురావడం కోసం వెళ్ళారనమాట ఆ అడవిలోకి, చుట్టూ ఉన్న చెట్ల దగ్గరికి. నెక్స్ట్, బట్ ఐ టుక్ ఫుడ్ ప్యాకెట్ టు ఏ ప్లేస్ ఇన్ ద షేడ్. సో ఒక చెట్టు కింద నీడలో కూర్చొని అతని దగ్గర ఉన్నటువంటి ఫుడ్ ప్యాకెట్ని ఓపెన్ చేస్తున్నాడు. ఐ హ్యాడ్ ఏ గుడ్ మీల్ అండ్ లే డౌన్ టు స్లీప్ అండర్ ద ట్రీస్. సో అతని దగ్గర చాలా మంచి భోజనం ఉంది, ఆ భోజనం తినేసి చెట్టు కింద కొంచెంసేపు నిద్రపోతామని పడుకున్నాడు. ఐ డోంట్ నో హౌ లాంగ్ ఐ స్లెప్ట్ బట్ వెన్ ఐ అవాక్ అండ్ ఐ లుక్డ్ అవుట్ టు ద సీ ద షిప్ హ్యాడ్ గాన్. సో అతను ఎంతసేపు నిద్రపోయాడో అతనికి తెలియదు అనమాట. తిన్నాడు, అలాగే పడుకునేశాడు, కానీ లేచి చూసే లోపల అక్కడ అతని షిప్ అనేది లేదు. I was all alone, not knowing what to do. I climbed up to the top of a tall tree and looked over the island on all sides. So అప్పుడు I was all alone. అతను ఒంటరిగా ఉన్నాడు అక్కడ. నేను ఒంటరిగా ఉన్నాను, ఇప్పుడు నాకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. అండ్ అక్కడే ఉన్న ఒక పెద్ద ట్రీని పైకి ఎక్కాను. ఆ పైకి ఎక్కి చాలా హైట్గా ఉంది ఆ ట్రీ కొసాకి వెళ్ళి ఆ ఐలాండ్ చుట్టుపక్కలంతా చూస్తూ ఉన్నాను. ఏమన్నా ఉన్నారా, నా షిప్ ఎక్కడన్నా ఉందా, నా ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా అని అంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. In the distance I could see something white and decided to find out what it was. So in the distance I could see something white. కొద్ది దూరంలో అతను పైనుంచి చూస్తున్నాడు కదా, అలా చూసేటప్పుడు అక్కడి నుంచి కొంచెం దూరంలో ఒకటి వైట్ కలర్లో ఏదో కనిపించింది అతనికి.
ఓకే, సో వైట్ కలర్లో ఏదో కనిపించింది. సో అక్కడికి దగ్గరికి వెళ్ళి అది ఏంటి, ఒక ఇల్లు ఏమన్నా ఉంది, ఎవరన్నా ఉన్నారా అక్కడ అనేది చూడడానికి దాని దగ్గరికి వెళ్తున్నాడు. Soon I came to what seemed like a huge white ball. సో అతను అక్కడి నుంచి చూశాడు కదా, అది పెద్దది ఒక తెల్లని బాల్ లాగుందంట. సో దాని దగ్గరికి వెళ్ళాడు. వెన్ ఐ టచ్డ్ ఇట్ ఐ ఫెల్ట్ వెరీ స్మూత్. సో దాన్ని టచ్ చేస్తే ఎలా ఉందంటే చాలా స్మూత్గా ఉంది. ఓకే, మన స్కిన్ టచ్ చేస్తే ఎలా ఉంటుంది స్మూత్గా, ఆ విధంగా చాలా స్మూత్గా ఉంది అది. ఇట్ వాజ్ సో హై దట్ ఐ కుడ్ నాట్ సీ ద టాప్ ఆఫ్ ఇట్. సో అది చాలా హైట్గా ఉంది, అంత హైట్గా ఉంది కదా, దాన్ని టాప్ అంటే హైట్ కోసని చూడలేకపోతున్నాడు, అంత పెద్దదిగా ఉంది. అండ్ ఇట్ వాజ్ మోర్ దాన్ 50 paces రౌండ్. పేసెస్ అంటే అడుగులు, ఫీట్స్. ఓకే, అది మోర్ దాన్ 50 paces రౌండ్. అది చుట్టుకొలత ఎంత ఉందంటే 50 అడుగులు చుట్టుకొలుతుందంట. ఓకే, ఏంటది, చాలా మెత్తగా ఉంది, చాలా పెద్దదిగా ఉంది, హైట్ ఉంది, రౌండ్ 50 feet ఉంది. ఏమై ఉంటుంది అది? దెర్ వాజ్ నో డోర్ ఆన్ ఎనీ సైడ్ అండ్ ఇట్ వాజ్ టూ స్మూత్ టు క్లైంబ్. సో దానికి చుట్టూ తిరిగి అంతా చూడాలనుకున్న చూస్తే ఎక్కడ డోర్ అనేది లేదు. అంటే లోపలికి వెళ్ళడానికి ఏమైనా డోర్ ఉందేమో, తలుపు ఉందేమో అనుకున్నాడు, కానీ అక్కడ ఏమీ డోర్ అనేది లేదు. సరే పైకెక్కి పైనుంచి ఏమన్నా ఉందో చూద్దాం అనుకుంటే అది చాలా స్మూత్గా ఉంది, జారిపోతుంది, ఎక్కలేకున్నాడు అనమాట. ఓకే, సడన్లీ ద స్కై అబోవ్ మీ బికేమ్ డార్క్ యాజ్ ఇఫ్ ఎ హ్యూజ్ క్లౌడ్ వాస్ కవరింగ్ ఇట్. సో అలా తిరుగుతూ ఉన్నప్పుడు సడన్గా అతని పైన నుంచి అంత డార్క్గా వచ్చేసింది. ఓకే, ఎలా ఉందంటే అది ఒక పెద్ద క్లౌడ్, మేఘాలు అనేవి సూర్యుడికి అడ్డం వచ్చేస్తే ఏ విధంగా సడన్గా మనకు డార్క్నెస్ వస్తుందో అలాగ డార్క్గా చీకటిగా అయిపోయిందంతా. లుకింగ్ అప్ I saw that the darkness was caused by the shadow of a huge bird that was flying towards me. సో లుకింగ్ అప్ అంటే పైకి అలా తల ఎత్తి చూశాడు, ఏంటి ఎందుకో సడన్గా నీడొచ్చింది అని. ఐ సా దట్ ద డార్క్నెస్ వాస్ కాజ్డ్ బై ద షాడో ఆఫ్ ఎ హ్యూజ్ బర్డ్. సో అది దేనివల్ల వచ్చిన షాడో అంటే ఒక పెద్దది, చాలా పెద్ద పక్షి అతని పైన నుంచి అతని వైపుగా వస్తూ ఉందంట. ఓకే, I had often heard sailors talk of a great and wonderful bird called a rock. This must be a rock, I thought, and this huge ball must be its egg. సో వాళ్ళ సైలర్స్ అంటే ఆ బోట్ నడిపే వాళ్ళందరూ కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారంట. ఏమని, ఎప్పుడో ఒకసారి మాట్లాడుకుంటుంటే వాళ్ళ మాటల్లో ఇతను కూడా విన్నాడంట. ఒక పెద్దది ఒక పక్షి ఉంది, దాని పేరు రాక్, ROC రాక్. ఓకే, మనం ఇది అరేబియన్ మైథలాజికల్ స్టోరీస్లో వింటూ ఉంటాం అనమాట, పెద్ద పక్షి ఒకటి ఉంటుంది అనేసి. ఓకే, మీరు నెట్లో సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తుంది. సో ఇలాంటి పక్షి ఉంది అనేసి సైలర్స్ అందరూ మాట్లాడుకుంటుంటే ఎప్పుడో విన్నాను. సో ఖచ్చితంగా ఈ పక్షి అదే అయి ఉంటుంది. అంతేకాదు ఈ తెల్లగా ఉన్నటువంటి ఈ వస్తువు ఏదో కాదు, దాని యొక్క గుడ్డు, దాని యొక్క ఎగ్ అయి ఉంటుంది. ఓకే, ఆ పక్షి పెట్టిన గుడ్డే ఈ వస్తువు అయి ఉంటుంది అనుకున్నాడు. మీరు చూడండి ఈ పిక్చర్లో ఎంత పెద్ద కాళ్ళు ఉన్నాయో ఆ పక్షికి. ద బర్డ్ కేమ్ నియరర్ అండ్ సాట్ ఆన్ ఇట్స్ ఎగ్. సో ఆ పక్షి దగ్గరకు వచ్చి ఆ గుడ్డు పైన కూర్చునిందనమాట. ఐ సూన్ క్రెప్ట్ క్లోజ్ టు ద ఎగ్. సో ఇమ్మీడియట్గా ఇతను ఆ గుడ్డు దగ్గరికి వెళ్ళిపోయాడు, అంటే కనిపించకుండా దాంట్లోకి దూరుకున్నాడు అనమాట, దాని కిందకి. నియర్ మీ వాస్ వన్ ఆఫ్ ద బర్డ్స్ లెగ్స్. సో అతని దగ్గర ఆ పక్షి యొక్క ఒక కాలు ఉంది. విచ్ వాజ్ యాజ్ బిగ్ యాజ్ ఎ ట్రీ. అది ఎలా ఉందంటే ఒక చెట్టు కన్నా కూడా పెద్దదిగా ఉంది ఆ కాలు, అంత పెద్ద కాలు. ఐ డిసైడెడ్ టు టై మై సెల్ఫ్ టు ద లెగ్ ఆఫ్ దిస్ బర్డ్ విత్ మై టర్బన్ సో దట్ వెన్ ఇట్ ఫ్లూ అవే ఫ్రమ్ ద ఐలాండ్ ఇట్ వుడ్ క్యారీ మీ విత్ ఇట్. సో అతను డిసైడ్ అయ్యాడు ఏమని,
నేను నా టర్బన్ అంటే తలపాగా ఉంటుంది కదా, ఆ తలపాగాన్ని తీసి నన్ను ఆ పక్షి యొక్క కాలికి కట్టుకునేస్తాను. సో అలా కట్టుకున్నప్పుడు వెన్ ఇట్ ఫ్లూ అవే ఫ్రమ్ ద ఐలాండ్, ఈ ఐలాండ్ నుంచి ఆ పక్షి ఎగురుకుంటూ వెళ్తుంది కదా, అలా ఎగురుకుంటూ వెళ్ళేటప్పుడు దాంతోపాటు నన్ను కూడా ఎత్తుకొని వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఆ ఐలాండ్ నుంచి అతను ఎలా అన్నా తప్పించుకొని వెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడు ఏం ప్లాన్ వేసుకున్నాడు, ఆ పక్షి కాలుకి తనను కట్టుకునేస్తే అది వెళ్ళిపోయి ఎక్కడో దగ్గర వాళ్తుంది కదా, అక్కడ ఆ టర్బన్తో కట్టుకుని అతన్ని తను అంటాడు, అంటే విప్పుకునేసాడంటే సో అతను ప్లేస్కి అతని ఇంటికి అతను వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాడు. సి ఎంత స్పాంటేనిటీ స్కిల్స్ ఉన్నాయి అతనికి. మనమే అదే సిచ్యువేషన్లో ఉంటే మనం కనుక ఆ పక్షిని చూడగానే సగం మన ప్రాణమే చనిపోతుంది అనమాట, హార్ట్ ఆగిపోతుంది భయంతో. బట్ ఇక్కడ అతని యొక్క స్పాంటేనిటీ స్కిల్స్ యూస్ చేశాడు. ఓకే, ఎలా తప్పించుకోవాలి దానిని కూడా, వచ్చిన సిచ్యువేషన్ కూడా ఫేస్ చేసి ఆ సిచ్యువేషన్ తనకి కన్వీనియంట్గా ఎలా చేంజ్ చేసుకోవాలి అన్న ఆలోచనతో తనకి ఈ ఐడియా వచ్చింది. ఎట్ డే బ్రేక్ ద బర్డ్ ఫ్లూ అప్ సో హై that I was carried out of sight of the island. So at daybreak అంటే మార్నింగ్ అవడం అనమాట. ఓకే, చీకటి పోయి మార్నింగ్ వస్తూ ఉందన్నమాట. సో ఉదయిస్తూ ఉన్నప్పుడు ద బర్డ్ ఫ్లూ అప్ సో హై దట్ ఐ వాస్ క్యారీడ్ అవుట్ ఆఫ్ సైట్ ఆఫ్ ద ఐలాండ్. ఆ ఐలాండ్ నుంచి పక్షి పైకి ఎగిరింది, ఆ పక్షితో పాటు అతను కూడా ఐలాండ్ నుంచి పైకి ఎగిరాడనమాట. ఓకే, ఆ పక్షి అతన్ని కూడా క్యారీ చేసి తీసుకువెళ్తూ ఉంది. దెన్ ఇట్ కేమ్ డౌన్ అగైన్ సో ఫాస్ట్ దట్ ఐ లాస్ట్ మై సెన్సెస్. సో అంతే, ఒక దగ్గరకి వెళ్ళిన తర్వాత ఆ పక్షి చాలా ఫాస్ట్గా కిందకి దిగుతూ ఉంది. అప్పుడు ఇతని యొక్క సెన్స్, అంటే అతనికి ఏం జరుగుతుందో తెలియడం లేదు, అతని సెన్స్ అనేది కోల్పోయాడు అతను. ఓకే, ఎలాంటి స్పర్శ ఏమి తెలియడం లేదు, కళ్ళు తిరుగుతున్నట్టు అయిపోయింది అతనికి. వెన్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ ఆన్ ద గ్రౌండ్ ఐ క్విక్లీ అన్టైడ్ ద టర్బన్. ద బర్డ్ కాట్ అప్ ఎ స్నేక్ అండ్ ఫ్లూ అవే. సో వెన్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ ఆన్ ద గ్రౌండ్ ఐ క్విక్లీ అన్టైడ్ ద టర్బన్. సో ఎప్పుడైతే ఆ పక్షి కిందకు వచ్చిందో, ఆ పక్షి అనేది కిందకు వచ్చిందో భూమిపైకి, అలా వచ్చినప్పుడు తను తన యొక్క టర్బన్ కట్టుకో ఉన్నాడు కదా, ఆ టర్బన్ని తీసేశాడు, విప్పేశాడు ఆ ముడి. సో ఆ పక్షి కాలు నుంచి తను బయటపడ్డాడు. ఓకే, అంటే ఆ ఐలాండ్ నుంచి బయటపడి ఇప్పుడు కొత్త ప్లేస్లోకి చేరాడు. నెక్స్ట్ ద బర్డ్ కాట్ అప్ ఎ స్నేక్ అండ్ ఫ్లూ అవే. ఆ పక్షి ఒక పెద్ద పాముని పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది, మళ్ళీ ఎగిరి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఎక్కడ చేరుకున్నాడు అతను, ఎక్కడ ఉన్నాడు? లెట్ us see. This time I found myself surrounded on all sides by immense mountains that seemed to reach above the clouds. So that time I found myself surrounded on all sides by immense mountains that seemed to reach above the clouds. ఓకే, సో అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే అతని సరౌండింగ్స్ అంతా చెక్ చేసుకుంటే ఆల్ సైడ్స్ చుట్టుపక్కల కూడా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి. ఓకే, ఇమ్మెన్స్ అంటే హ్యూజ్, లార్జ్, చాలా పెద్ద, వ్యాస్ట్. ఓకే, సో ఇమ్మెన్స్ అంటే వ్యాస్ట్ ఆర్ హ్యూజ్. సో పెద్ద కొండలలో అతను ఇప్పుడు ల్యాండ్ అయ్యి ఉన్నాడు. దట్ సీమ్ టు రీచ్ అబోవ్ ద క్లౌడ్స్. అవి ఎంత పెద్దగా ఉన్నాయంటే ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి, ఆ కొండలు అంతంత పెద్దగా ఉన్నాయి. సో ఐలాండ్ నుంచి తీసుకొచ్చి ఆ కొండల్లో వదిలేసింది ఆ పక్షి. The sides of the valley looked so steep that there was no possibility of climbing them. సో స్టీప్ అంటే షార్ప్నెస్, చాలా షార్ప్గా ఉన్నాయన్నమాట. ఏంటి, ఆ కొండ యొక్క స్లైడ్స్ అంటే ఆ వాల్ ఉంటుంది కదా, ఆ వాలు కొండకి సైడ్ అనేది చాలా షార్ప్గా ఉంది, చాలా నున్నగా ఉంది. కాబట్టి దాన్ని ఎక్కడం అనేది పాసిబుల్ కాదు, అసలు ఎక్కలేరు, ఆ కొండని జారిపోతూ ఉంటుంది. When I began to look around the valley, I found that there were large diamonds lying on the ground. Oh, he is lucky. See, so అతను చుట్టుపక్కల చూస్తూ ఉన్నాడు. అలా చూస్తూ ఉన్నప్పుడు అతను దూరంగా ఒకటి అబ్జర్వ్ చేశాడు. ఏంటంటే డైమండ్స్ పడున్నాయంట ఆ నేల మీద. ఓకే, సో అతను చుట్టూ ఎక్కడ చూసినా కానీ డైమండ్సే ఉన్నాయి ఇప్పుడు.
సో మీరు ఆ పొజిషన్లో ఉంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఎలా ఉంటుందో. I was excited to find such riches lying around me. సో అంత వాల్యుబుల్ థింగ్స్ నా చుట్టూ పడి ఉండడం చూసి రియల్లీ నాకు చాలా ఎగ్జైట్మెంట్ వచ్చింది, చాలా ఆనందంగా ఉంది. అతనికి చాలా, మనకు కూడా ఉంటుంది కదా, అయ్యో ఇంత డబ్బు నా చుట్టూ ఉంది, నా కళ్ళ ముందు ఉంది అనేసి మనకు ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, అలాంటిది అతనికి కనిపిస్తుంది అతని మొహంలో. దెన్ ఐ సా సంథింగ్ ఎల్స్ దట్ మేడ్ మీ వెరీ ఫ్రైటెండ్. సో ఇంకోటి ఏందో చూశాడు, అది చూడగానే అతనికి చాలా భయం వేసింది. సో ఏంటి అది, ఏం చూశాడు అతను, ఎందుకు అతనికి అంత భయం వేసింది? లెట్ us see. All around the valley there were huge serpents, some of them big enough to even eat an elephant. My God, serpents means snakes, huge snakes. ఓకే, సో ఆల్ అరౌండ్ ద వ్యాలీ, ఆ కొండ ప్రాంతాల చుట్టూ కూడా మొత్తం స్నేక్స్, పెద్ద పెద్ద పాములు ఉన్నాయంట. ఒక్కొక్కటి ఎంత సైజు ఉందంటే ఈవెన్ దే కెన్ ఈట్ ఎలిఫెంట్ ఆల్సో. ఏనుగుని మొత్తం అలాగే మింగేస్తాయి, అంత పెద్ద సైజు ఉన్నాయి ఆ పాములు. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోండి, మీరు ఆ ప్లేస్లో ఉంటే ఎలా ఉంటుందో. సో నెక్స్ట్, దీస్ కేమ్ అవుట్ ఆఫ్ దేర్ హోల్స్ ఎట్ నైట్ ఫాల్. సో అవన్నీ కూడా నైట్ టైం బయటకు వచ్చాయి. ఓకే, రాత్రిపూట బయటికి వస్తున్నాయి. డ్యూరింగ్ ద డే ఐ సపోజ్ దే హైడ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ద రాక్స్. పొద్దున పూట అవి బయటికి రావడం లేదు, లోపల దాక్కుంటున్నాయి. ఎందుకంటే రాక్స్, పెద్ద పెద్ద పక్షులు ఉన్నాయి కదా, అవి వచ్చి ఆ పాములను ఎత్తుకొని వెళ్ళిపోతాయి అనేసి అవి కనిపించకుండా వాటిని అవి కొండ లోపలే దాక్కుంటున్నాయి అన్నమాట. ఓకే, సో ఓన్లీ నైట్ టైమ్సే అవి బయటికి వస్తున్నాయి. సో మీరు ఈ పిక్చర్లో చూడొచ్చు ఆ పాము ఎంత పెద్దదిగా ఉందో. సో అతను ఆ పక్క నుంచి ఆ పాముల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఓకే, ఆ పాము బయటకు వస్తూ ఉంటే. సో అన్ని పాములే ఉన్నాయి అక్కడ. I found a small cave where I decided to spend the night. సో అతనికి ఒక చిన్న గృహ లాంటిది కనిపించింది. ఆ గృహలో ఆ రాత్రి ఉండాలనుకున్నాడు అతను. అక్కడే సేఫ్గా ఉంటుంది అనేసి అక్కడ దాక్కున్నాడు వెళ్ళి. At the entrance I put a large stone to protect myself from the serpents. But the noise of their hissing outside made sleep impossible. సో ఆ గృహలో దాంకొని మనం ఎలాగైతే డోర్ వేసుకుంటామో అతను కూడా ఒక పెద్ద స్టోన్ని అడ్డంగా పెట్టుకున్నాడు ఆ గృహకి. అంటే ఆ పాములు వచ్చి అతన్ని తినకుండా ఉండడానికి. అండ్ అలా చేసినా కూడా ఈ పాముల యొక్క సౌండ్, హిస్సింగ్ అంటే అని సౌండ్ చేస్తుంటాయి కదా, సో ఆ సౌండ్ అనేది అతనికి నిద్ర లేకుండా చేసింది రాత్రంతా. అసలు నిద్రపోవడం అనేది ఇంపాసిబుల్ అయింది అతనికి. I was glad that they went to their holes as daylight came on and I was able to come out again. సో మార్నింగ్ అవ్వగానే ఆటోమేటిక్గా ఆ స్నేక్స్ అన్నీ కూడా అగైన్ ఆ గృహలోకి వెళ్ళిపోయాయి. అప్పుడు అతను బయటికి వచ్చాడు. సో అవి బయటకు వచ్చినప్పుడు ఇతను లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఇతను లోపల ఉన్నప్పుడు అవి లోపలికి వెళ్ళినప్పుడు ఇతను బయటికి వస్తున్నాడు. But I was still frightened. In fact, I found myself walking upon diamonds without a thought of their value. సో కానీ అతనికి చాలా భయంగా ఉంది. నిజానికి చెప్పాలంటే అతను ఆ డైమండ్స్ మీద నడుస్తూ ఉన్నాడు. వాటి యొక్క వాల్యూ తెలిసినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఓకే, బికాస్ అతనికి ఆ పాముల మీద ఉన్న భయం వల్ల ప్రాణాలతో బయటపడతామో లేదో అన్న భయంతో అతను డైమండ్స్ను కూడా పట్టించుకోకుండా వాటిపైన నడుస్తూ ఉన్నాడు అక్కడ. At last, being very tired, I decided to eat a little of my food and then to have a short sleep in the sun. సో అలా నడుస్తూ అలా అలసిపోయిన తర్వాత, చాలా అలసిపోయి అతని దగ్గర ఉన్నటువంటి ఫుడ్ని అతను తినాలి అనుకున్నాడు. ఓకే, ఆ బాక్స్ అతను ఏదైతే తీసుకువెళ్ళున్నాడు మీల్స్, దాన్ని ఓపెన్ చేసి తింటూ ఉన్నాడు. అది తినిన తర్వాత అతను నిద్రపోవాలనుకున్నాడు డే టైంలోనే. ఎందుకంటే నైట్ టైంలో ఇవి పాముల యొక్క సౌండ్స్ వల్ల నిద్ర పట్టలేదు కదా, సో డే టైంలో నిద్రపోవాలని డిసైడ్ అయ్యాడు.
ఐ వాజ్ సడన్లీ అవేకెండ్ బై సంథింగ్ విచ్ ఫెల్ నియర్ మీ. సో సడన్గా నిద్రలేచాడు. ఎందుకు? ఏదో పడింది సడన్గా పైన నుంచి. పడ్డప్పుడు సడన్గా నిద్ర లేచి చూస్తున్నాడు, ఏంటది? ఐ శాట్ అప్ అండ్ ఫౌండ్ దట్ ఇట్ వాజ్ ఏ హ్యూజ్ పీస్ ఆఫ్ రా మీట్. పచ్చి మాంసము యొక్క పెద్దది మొక్క పైనుంచి కింద పడింది. ఇంకా పడుతూనే ఉన్నాయి మాంసపు ముద్దలు. ఓకే, ఎవరు వేస్తున్నారు చూద్దాం. ఎట్ ద సేమ్ టైమ్ more pieces fell down from the rocks above the valley. సో అదే టైంలో ఇంకా ఆ కొండపై నుంచి చాలా పీసెస్ పడుతూ ఉన్నాయి, ఆ మాంసపు ముద్దలు అనేవి పడుతూ ఉన్నాయి. ఐ హ్యాడ్ హియర్డ్ స్టోరీస్ ఇన్ ద పాస్ట్ అబౌట్ దిస్ వ్యాలీ ఆఫ్ డైమండ్స్ బట్ హ్యాడ్ నాట్ బిలీవ్డ్ దెమ్. నేను ఈ డైమండ్స్ కొండల గురించి, ఓకే, కొండలో డైమండ్స్ ఉంటాయని ఒకసారి స్టోరీస్ విన్నాను. ఒకప్పుడు కథలు వినేవాడిని మా అమ్మమ్మ వాళ్ళు చెప్తూ ఉంటే, కానీ నేను అవి ఏవి నమ్మేవాడిని కాదు. ఇప్పుడు కల్లారా చూస్తుంటే నమ్మశక్యమవుతుంది. ఇంకా ఏమి విన్నానంటే ఆ స్టోరీస్లో అప్పుడు, నౌ ఐ సా విత్ మై ఓన్ ఐస్ వాట్ ద లోకల్ మర్చెంట్స్ డిడ్ టు అబ్టైన్ ద జ్యువెల్స్. సో ఇప్పుడు కల్లారా చూస్తుంటే అతనికి అర్థమవుతుంది, లోకల్ మర్చెంట్స్ అంటే ఈ డైమండ్స్ వ్యాపారం చేస్తారు కదా, వాళ్ళు ఈ డైమండ్స్ని ఎలా పొందుతారంటే, దే యూజ్డ్ హ్యూజ్ ఈగల్స్ టు క్యారీ అప్ ద డైమండ్స్ ఫర్ దెమ్. సో వాళ్ళు పెద్ద పెద్ద ఈగల్స్, గద్దల్ని పెంచుకుంటుంటారు. ఆ గద్దల్ని వాడుకొని ఇక్కడున్న డైమండ్స్ని తీసుకువెళ్తారంట వాళ్ళు. చూసారా ఎంత తెలివితేటలో వాళ్ళకి, వ్యాపారస్తులకి, డైమండ్స్ బిజినెస్ చేసే వాళ్ళకి గద్దల్ని యూజ్ చేసి ఎలా తీసుకువెళ్తారు అనేది చూడండి. వెన్ ద ఈగల్స్ హ్యావ్ యంగ్ వన్స్ ఇన్ దేర్ నెస్ట్ అమాంగ్ ద రాక్స్ they fly down into the valley to get food for them. So when the eagles have young ones in their nest among the rocks, so ఆ గెద్దలు నెస్ట్ గూడు కట్టుకుంటాయి కదా, ఆ గూడు లోపల వాటి యొక్క పిల్లలు ఉంటాయి అన్నమాట. అవి ఎగరలేవు. సో అవి ఎగరలేవు కాబట్టి వాటికి ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. ఆ ఫుడ్ కోసమని ఆ ఈగల్స్ వెతుక్కుంటూ ఈ కొండ ప్రాంతానికి వస్తాయి. ఓకే, సో ద మర్చెంట్స్ వుడ్ త్రూ డౌన్ లార్జ్ పీసెస్ ఆఫ్ రా మీట్. సో కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి కొండపై నుంచి లార్జ్ పీసెస్ ఆఫ్ మీట్, ఈ మాంసపు ముద్దలను పెద్ద పెద్దవి ఇక్కడ వేస్తారు. ఓకే, డైమండ్స్ ఉండే దగ్గర ఆ మాంసపు ముద్దలు పై నుంచి పడతాయి అన్నమాట. ద డైమండ్స్ స్టిక్ టు ద మీట్ అండ్ ఇన్ దిస్ వే గెట్ క్యారీడ్ టు ద ఈగల్స్ నెస్ట్. సో ఆ మాంసం ముద్ద పై నుంచి కింద పడ్డప్పుడు మాంసం మెత్తగా ఉంటుంది కదా, సో వాటికి ఈ డైమండ్స్ అనేవి అతుక్కుంటాయి. సో అలా స్టిక్ అతుక్కున్నప్పుడు ఆ ఈగల్, ఆ గెద్ద వచ్చి మాంసపు ముద్దను ఎత్తుకున్నప్పుడు దాంతోపాటు ఈ డైమండ్స్ కూడా దానికి అతుక్కో ఉంటాయి. సో ఈ ఈగల్ ఎప్పుడైతే తీసుకువెళ్ళి దాన్ని నెక్స్ట్ తన గూళ్ళలో పెడుతుందో ఆ పిల్లలు ఆ మాంసం మొత్తం తినేసి ఆ డైమండ్స్ని అలాగే ఆ గూళ్ళలో వదిలేస్తాయి అన్నమాట. ఓకే, సో అందుకోసమే సపరేట్గా ఒక్కొక్క మర్చెంట్ ఒక్కొక్క ఈగల్ కోసం తన ఇంట్లోనే నెస్ట్ కట్టించేవాడు, గూడుని కట్టి వాటిని పెంచేవాడు. ఈచ్ మర్చెంట్ హ్యాస్ హిజ్ ఓన్ నెస్ట్ అండ్ కన్సిడర్స్ ఇట్స్ జ్యువెల్స్ హీజ్. సో ప్రతి ఒక్క మర్చెంట్ కూడా తన ఇంట్లో ఒక సపరేట్గా ఈగల్ని పెంచుతూ తన కోసం ఒక గూడు కట్టేవాడు. అదే తనకు వాల్యుబుల్ థింగ్ అనుకునేవాడు, అదే తనకు బంగారు తెచ్చిపెడుతుంది అనుకునేవాడు. ఓకే, సో ఆభరణాలు తెచ్చిపెట్టేది అదే తనకు అని అనుకొని అలా ఐడియా వేసాడనమాట. సో ఆ ఈగల్ ఎక్కడికి వెళ్ళినా ఆ మాంసం ముద్ద తీసుకొని తిరిగి తిరిగి తన పిల్లల కోసం ఆ మర్చెంట్ ఇంటికే రావాలి, వేరే దగ్గరికి పోదు కదా. సో అలా వచ్చినప్పుడు ఇతను ఆ డైమండ్స్ అన్నీ తీసుకునేస్తాడు ఇంకా. సో దట్ ఈస్ ద నాలెడ్జ్ ఆఫ్ దట్ బిజినెస్ పర్సన్. సో ద ఐడియా కేమ్ టు మీ దట్ ఐ టు కుడ్ యూజ్ దీస్ ఈగల్స్. సో అప్పుడు ఇతనికి ఏం ఐడియా వచ్చింది, నేను కూడా ఈ ఈగల్ని వాడుకోవాలి అనుకున్నాడు. ఎలాగైతే అక్కడి నుంచి ఆ రాక్ అనే పక్షిని కాళ్ళకు కట్టుకొని ఇక్కడికి వచ్చాడో, ఇప్పుడు ఈ ఈగల్ని ఉపయోగించి టౌన్లోకి వెళ్ళాలి అనుకుంటున్నాడు. నెక్స్ట్, I myself could be lifted up from this deep valley and thus escape from it. The eagles were so big and strong that my weight would seem little. So I myself
కుడ్ బి లిఫ్టెడ్ అప్ ఫ్రమ్ దిస్ డీప్ వ్యాలీ, ఈ లోయలో నుంచి నన్ను కూడా, ఈ కొండల మధ్యలో నుంచి నన్ను కూడా పైకి తీసుకొని వెళ్తాయి. ఎవరు? ఈ ఈగల్స్. నేను వాటిని పట్టుకున్నా కూడా నా వెయిట్ అనేది వాటికి పెద్దగా తెలియదు. ఎందుకు అనంటే అవి చాలా పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి నా వెయిట్ అనేది వాటికి తెలియదు. సో ఈ లోయలో నుంచి, లోయ అంటే ఏంటి? పెద్ద కొండల మధ్యలో ఉంటుంది, కింద పక్కన ఉన్నదాన్ని లోయ అంటాం మనం, లోతుగా ఉండేదాన్ని. సో దాంట్లో నుంచి నన్ను ఈ గద్దలే తీసుకొని పోవాలి, ఈ ఈగల్సే తీసుకొని వెళ్ళాలి అని అనుకున్నాడు. సో ఆ ప్లాన్ వేసుకున్నాడు. సో నెక్స్ట్, ఫస్ట్ ఐ కలెక్టెడ్ ఏ నెంబర్ ఆఫ్ లార్జ్ డైమండ్స్. సో ఇంకా ఎలాగో వెళ్ళిపోతాం కదా ఇక్కడి నుంచి అనేసి ఒక సంచి నిండుకు అన్నీ తన దగ్గర కొన్ని డైమండ్స్ అన్నీ కూడా తీసి కలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. దీస్ ఐ పుట్ ఇన్ మై వ్యాలెట్ అండ్ టైడ్ ద వ్యాలెట్ టు మై వెస్ట్. సో అతని దగ్గర ఉన్నటువంటి ఒక సంచిలోకి ఆ డైమండ్స్ అన్నీ కూడా తీసి వేసుకొని దాన్ని ప్యాక్ చేసి అతని వెస్ట్ అంటే అతని బొడ్లో చెక్కున్నాడు అనమాట, నడుము దగ్గర. నెక్స్ట్, ఐ టైడ్ one of the large pieces of meat to the middle of my back with my turban. సో పెద్ద మాంసం ముద్ద పడింది కదా, దాంట్లో ఏదైతే పెద్ద మాంసం ముద్ద ఉందో దాన్ని ఇతని వీపుకేసి అతని టర్బన్ తలపాగాతో కట్టుకునేసాడు గట్టిగా. సో ఇప్పుడు ఆ ఈగలు వచ్చిందనుకో, ఆ మాంసపు ముద్ద ఎత్తినప్పుడు దాంతోపాటు ఇతను కూడా పైకి ఎగిరి వెళ్ళిపోవచ్చు కదా, అందుకని అలా కట్టుకున్నాడు. I then lay down with my face to the ground and waited there. సో అంతే, అలాగే బోర్ల పడుకునేసి ఉన్నాడు. బోర్ల పడుకొని వెయిట్ చేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే ఆ ఈగలు వస్తుందా అనేసి. There was the sound of a huge wings around me. సో పెద్ద రెక్కల సౌండ్ వినిపిస్తూ ఉంది తన చుట్టూ, అంటే ఈగలు వచ్చింది. Then I felt myself lifted up and carried to the top of the rocky walls of the valley. సో ఆ లోయ, వ్యాలీ అంటే లోయ, ఆ లోయ నుండి పైకి తీసుకొని వెళ్ళింది ఆ ఈగల్ తనని. అండ్ క్యారీడ్ టు ద టాప్ ఆఫ్ ద రాకీ వాల్స్. సో ఆ కొండ యొక్క పైకి తీసుకొని వెళ్ళింది ఆ ఈగల్. నెక్స్ట్, soon I was in one of the nest. The merchants were surprised to see me there, and when they heard my story, they helped me to find a ship to go home. So soon I was in one of the nest. So కొద్ది సమయం తర్వాత అతను ఒక గూడు లోపల ఉన్నాడనమాట. ఓకే, ఏ గూడు లోపల? మర్చెంట్స్ ఎవరైతే ఈగల్ కోసం ఒక గూడు కట్టుంటారు ఇంట్లో, ఆ గూడు లోపల దిగింది ఆ ఈగల్. సో అలా దిగిన తర్వాత ఇమీడియట్గా అతను టర్బన్ ఇప్పేశాడు. సో ఆ గూళ్ళో అతన్ని ఆ మర్చెంట్, ఆ వ్యాపారి చూడగానే, ఆ ఇల్లు గల్ల వ్యక్తి చూడగానే సర్ప్రైజ్ అయ్యాడు. ఓకే, షాక్కి గురయ్యాడు. అప్పుడు ఇతను జరిగిన స్టోరీ అంతా అతనికి చెప్తే వాళ్ళు కూడా చాలా బాధపడి ఇతనికి ఇంటికి వెళ్ళడం కోసం సహాయం చేశారనమాట. అతని షిప్ని కనుక్కోవడం, ఒక షిప్లో అతన్ని ఇంటికి పంపించారు. వెన్ ఐ గాట్ బ్యాక్ టు బాగ్దాద్ ఐ వాజ్ వెరీ వెల్దీ మ్యాన్. సో అతను డైమండ్స్ అన్నీ కట్టుకొని వచ్చాడు కదా చాలా. సో అతను బాగ్దాద్, అతని నగరం పేరు బాగ్దాద్. బాగ్దాద్కి వెళ్ళిన తర్వాత అతను చాలా డబ్బుండే వ్యక్తిగా అయిపోయాడు ఆ డైమండ్స్ అన్నీ అమ్మేసి. ఐ గేవ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ మనీ టు ద పూర్ అండ్ లివ్డ్ పీస్ఫుల్లీ ఇన్ మై ఓన్ హౌస్. సో అప్పుడు సొంత ఇల్లు ఒకటి కట్టుకున్నాడు, తన సొంత ఇంట్లో తను నివసిస్తూ. అంతేకాదు తనకొక్కటే కాదు ఆ డబ్బు యూజ్ చేసుకునింది, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నాడో వాళ్ళందరికీ కూడా ఇతను హెల్ప్ చేశాడు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ సింబాద్ ద సైలర్, అతని యొక్క స్టోరీస్. సో ఇతని స్టోరీస్ చాలా బాగుంటాయి, ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి ఇతనివి. సో వన్స్ యూ కెన్ గో త్రూ దట్ యూట్యూబ్. సో దిస్ ఈజ్ ద లెసన్ ఆఫ్ సీ రీడింగ్. దీంతో మనకు 5 యూనిట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి 7th క్లాస్లో. సో ఈ లెసన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ వెంకటేష్ యారవా. ఓకే, సో మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ టు ఆల్.